భగాయత్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్ షాప్ లో మంటలు చెలరేగాయి. వెల్డింగ్ వర్క్ చేస్తుండగా స్పార్క్ ఫోమ్ కు మంటలు అంటుకున్నాయి. వెంటనే హైడ్రా ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లోని బిల్డింగ్ వాసులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఉప్పల్ భగాయత్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిమ్రా ఫర్నిచర్ అండ్ షాప్ లో ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, శివాని, అయితే హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లోని షార్ట్ సర్క్యూట్ తో లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్ లోపల అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. అది ఫర్నిచర్ కాబట్టి చెక్కతో చేసినటువంటి వస్తువులు ఉంటాయి, లెదర్ తో కూడినటువంటి వస్తువులు ఉంటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేత ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే మొత్తం త్వరగా కూడా ఆ లెదర్స్ ఉండడం వలన షాప్ లో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. అయితే వెల్డింగ్ వర్క్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అంటుకోవడం సంభవించింది అంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది అని చెప్తున్నారు. అక్కడ ఆ చిన్నపాటి ఏదైతే ఒక షాప్ లో వెల్డింగ్ చేస్తున్న క్రమం లోపల ఆ స్పార్క్ ఏదైతే ఉంటుందో ఆ స్పార్క్ ఆ యొక్క సోఫాల పైన పడడం వలన ఆ లెదర్ కు మొత్తం తొలగా కూడా ఆ షాప్ అంతా మంటలు వ్యాపించినట్టు చెప్తున్నారు. సంఘటన స్థలానికి మొత్తం తొలగా కూడా హైడ్రా సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొని వస్తున్నారు. లిమ్రా ఫర్నిచర్ అండ్ ఆ సోఫా వర్క్ ప్రారంభోత్సవం చేసే లోపే అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఈ రోజు ప్రారంభోత్సవం ఉన్నది. ప్రారంభోత్సవం ఉన్నందుకు అక్కడ ఆల్టరేషన్ పనులు నడుస్తున్నాయి. ఆల్టరేషన్ పనుల కారణంగానే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించిందంటూ కూడా చెప్తూ ఉన్నారు.